Good morning all of you. Next unit 4. So unit 4 వచ్చినప్పుడు మనకి body plot, polar plot, Nyquist plot మీద ఉన్నాయి. So already you know the true blockers in last class లో డిస్కస్ చేసాం. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనకి బోర్డర్ ప్లాట్. సో వాట్ ఇస్ ద బోర్డర్ ప్లాట్ అంటే, సో ఇక్కడ మనకి బోర్డర్ ప్లాట్ ఎందుకు యూస్ చేస్తున్నాం అంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ది సైనోసాయిడల్ సిస్టమ్కి యూస్ చేస్తాం ఎక్కువగా మనం. సో ఈ బోర్డర్ ప్లాట్లో మనకి గ్రాఫ్ స్కెచ్ గ్రాఫ్ చూడడానికి టూ పార్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చినకి మ్యాగ్నిట్యూడ్ ప్లాట్, సెకండ్ వన్ వచ్చినకి ఫేజ్ ప్లాట్ కింద మనం డివైడ్ చేసుకుంటున్నాం. సో నవ్ యూ ఫైండ్ అవుట్ ద గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చినప్పటికి k into ఇక్కడ sketch the body plot for the following transfer function and determine the system gain for the given transfer frequency to be 5 radians per seconds and g of x equal to ks square by 1 plus 0.2 into s into 1 plus 0.02 into s అనేది మనకి ఇక్కడ గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కింద ఇచ్చాడు. సో ఇచ్చిన గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో మనకి ఏంటంటే ఇమేజినరీ టర్మ్ కింద కన్వర్ట్ చేసుకుంటే g ఈక్వల్ టు s బదులు j ఒమేగా సబ్మిట్ చేసుకుంటే k ఇంటూ j ఒమేగా హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ 0.2 j ఒమేగా ఇంటూ 1 ప్లస్ 0.02 j ఒమేగా. ఓకే, సో ఇది మనకి ఎస్ డొమైన్ బదులు జే ఒమేగా మనకి అప్లై చేసినప్పుడు వచ్చిన గివెన్ ఈక్వేషన్. సో దీని ద్వారా ఏం చేస్తున్నాం అంటే మనం మ్యాగ్నిట్యూడ్ ఫస్ట్ యూ ఫైండ్ అవుట్ ద మ్యాగ్నిట్యూడ్ ప్లాట్. ఫస్ట్ యూ ఫైండ్ అవుట్ ద మ్యాగ్నిట్యూడ్ ప్లాట్. ఓకే, సో మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ మీకు తెలుసు మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు తెలిసిన ఫార్ములా ఏంటమ్మా, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే ఏదైతే మన కాంప్లెక్స్ టర్మ్ ఫార్ములా ఉంటుందో ఏ ప్లస్ బిఐ ఫార్ములాలో ఉంటుందో, సో దిట్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్లస్ బిఐ ఫార్ములా ఉందా మనకి 1 ప్లస్ బిఐ. జే ఇస్ నథింగ్ బట్ ఇమేజినరీ టర్మ్ కాంప్లెక్స్ టర్మ్ కాబట్టి బి 0.2 కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఏ ప్లస్ బిఐ టర్మ్లో మనకి తీసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఇక్కడికి వచ్చినప్పటికి కార్నర్ ఫ్రీక్వెన్సీస్ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవన్నీ మనకి ఎలా ఉన్నాయంటే టైం డొమైన్స్ కింద తీసుకుంటాం అనమాట. సో ఫస్ట్ యూ విల్ ఫైండ్ అవుట్ ద కార్నర్ ఫ్రీక్వెన్సీ. కార్నర్ ఫ్రీక్వెన్సీ. సో కార్నర్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ఫస్ట్ ఒమేగా c1. కార్నర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా c1 ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ఫస్ట్ది 0.2 ఉంది కాబట్టి 1/0.2. ఓకేనా. నెక్స్ట్ టు ఫైండ్ అవుట్ ద ఒమేగా c2 1/0.02. సో 1/0.2 is nothing but 5 radians per seconds. క్యాల్కులేట్ చేస్తే 1/0.02 నథింగ్ బట్ మీరు క్యాల్కులేట్ చేస్తే 50 radian per second. So this is the corner frequency of the omega c1 and omega c2. Okay, so now you find out the కార్నర్ ఫ్రీక్వెన్సీస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలా కార్నర్ ఫ్రీక్వెన్సీస్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫార్ములాస్ ఉంటాయి. స్లోప్ డిజైన్ చేసుకోవాలి. మనకి చేంజ్ ఇన్ స్లోప్ ఎలా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఓన్లీ జే ఒమేగా స్క్వేర్ ఉంటే ఏ స్లోప్ 40 తీసుకోవాలా, 20 తీసుకోవాలా, ప్లస్ తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి. నెక్స్ట్ అదే 1 ప్లస్ టీజే ఒమేగా ఉంటే ప్లస్ 40 టీబీ తీసుకోవాలి, మైనస్ 40 టీబీ తీసుకోవాలి. సో అవి తీసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయడానికి టర్మ్ కార్నర్ ఫ్రీక్వెన్సీ, స్లోప్ అండ్ చేంజ్ ఇన్ స్లోప్. సో ఇవి మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో మనకు ఉన్న గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో టర్మ్స్ వచ్చినప్పటికీ ఫస్ట్ టర్మ్ వచ్చినప్పటికి జే ఒమేగా స్క్వేర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ టర్మ్ వచ్చినప్పటికి 1 ప్లస్ 0.2 జే ఒమేగా. థర్డ్ టర్మ్ వచ్చినప్పటికి 1 ప్లస్ 0.02 జే ఒమేగా. సో 3 టర్మ్స్ వచ్చింది. సో ఇలా 3 టర్మ్స్ ఉన్నప్పుడు అసలు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది టర్మ్కి ఏ టర్మ్కి ఏ డెసిబల్స్ వస్తాయి, ఫ్రీక్వెన్సీ డెసిబల్స్ వస్తాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మ్యాగ్నిట్యూడ్కి, సో ఇక్కడ మనకి చూడండి జే ఒమేగా స్క్వేర్ ఉంది. సో ఇవి మీకు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్. యాక్చువల్లీ కే బై జే ఒమేగా స్క్వేర్ ఉంటాయి. అంటే ఒకవేళ కే బై సంథింగ్ ఇక్కడ జే ఒమేగా స్క్వేర్ ఉంటే, సో ఇలాంటి చేంజ్ ఇన్ స్లోప్ అంటే 1 చేంజ్ ఇన్ స్లోప్ ఏం తీసుకుంటాం అంటే మనం -40 డెసిబల్స్ బై డెక్ తీసుకుంటాం. ఓకేనా. సో అలా కాకుండా ఇది 1 ప్లస్ జే ఒమేగా టీ1 స్క్వేర్ ఉంది. అంటే ఇక్కడ రియల్ యాక్సిస్ 0 ఉంది.
రియల్ యాక్సిస్ 0 ఉంది, బట్ ఇమాజినరీ యాక్సిస్ j ఒమేగా స్క్వేర్ ఉంది. అంటే ఈ టర్మ్తో కంపేర్ చేసుకోవచ్చా మనం? చూడండి, రియల్ టర్మ్ వచ్చినప్పటికి 0 వేసుకున్నాం, బట్ ఇమాజినరీ టర్మ్స్ వచ్చినప్పటికి స్క్వేర్ ఉంది. అంటే కంపేరింగ్ ద j ఒమేగా స్క్వేర్ అండ్ 1 ప్లస్ j ఒమేగా t1 స్క్వేర్. సో అంటే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినప్పటికి కార్నర్ ఫ్రీక్వెన్సీ ఏం లేదు కాబట్టి 0. నెక్స్ట్ స్లోప్ dB సెకండ్స్ వచ్చినప్పుడు మనం ప్లస్ 40. ఓకే, నెక్స్ట్ 1 ప్లస్ 0.2 j ఒమేగా. సో 1 ప్లస్ 0.2 j ఒమేగా వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ టర్మ్స్ వచ్చినప్పటికి ఇవన్నీ 1 బై వస్తున్నాయి, 1 బై 0.2. సో డినామినేటర్లో ఉన్నాయి 1 బై 1 ప్లస్ 0.2 j ఒమేగా, 1 బై 1 ప్లస్ 0.02 j ఒమేగా. అంటే ఈ టర్మ్ను మనం ఈ టర్మ్తో కంపేర్ చేసుకోవచ్చు, 1 బై 1 ప్లస్ j ఒమేగా 23. అవునా? ఓకే, అంటే ఇప్పుడు వచ్చినప్పటికి స్లోప్ ఏం చేసుకోవచ్చు, ఇక్కడ మనం కార్నర్ ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ 0.2కి మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చిందమ్మా వాల్యూ? 5 రేడియన్స్ పర్ సెకండ్. ఓకే, సో అంటే ఇప్పుడు దీనికి ఉన్న స్లోప్ ఎంత ఉంది మనకి? -20. సో ఇప్పుడు నౌ చేంజ్ ఇన్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. సో చేంజ్ ఇన్ స్లోప్ అంటే డిఫరెన్స్. సో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 40 minus 20. Therefore 20 dV per second. Okay, next థర్డ్ టర్మ్ వచ్చినప్పుడు ఆల్రెడీ కార్నర్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఒమేగా c2 ఈక్వల్ టు 50 రేడియన్స్ పర్ సెకండ్. ఓకే, సో చేంజ్ ఇన్ స్లోప్ సేమ్. ఈ వాల్యూ వచ్చినప్పుడు కూడా 1 ప్లస్ j ఒమేగా t3 ఆర్ j ఒమేగా 2, 1 బై 1 ప్లస్ j ఒమేగా t2 లో ఉంది కాబట్టి సో దీని వాల్యూ చేంజ్ ఇన్ స్లోప్ వచ్చినప్పటికి -20. సో ఇక్కడ మనం మళ్ళీ చేంజ్ ఇన్ స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది మనకి? 20 -20 అంటే 0. సో దిస్ ఈస్ ద టర్మ్ కార్నర్ ఫ్రీక్వెన్సీ అండ్ స్లోప్ అండ్ చేంజ్ ఇన్ స్లోప్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నౌ ఇప్పుడు మనం మాగ్నిట్యూడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైతే మనకి గివెన్ టర్మ్ ఇచ్చారో a ఈక్వల్ టు ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ g ఆఫ్ j ఒమేగా. సో ఈ వాల్యూ అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ లోయర్ ఫ్రీక్వెన్సీ వచ్చినప్పటికీ ఒమేగా ఎల్ లోయర్ కార్నర్ ఫ్రీక్వెన్సీ 0.5 రేడియన్స్ పర్ సెకండ్స్ తీసుకుంటున్నాం. అండ్ హైయర్ ఫ్రీక్వెన్సీ కార్నర్ ఫ్రీక్వెన్సీ వచ్చినప్పటికి 100 రేడియన్స్ పర్ సెకండ్. సో యు ఆర్ ఎజ్యూమ్ చేసుకున్నాం. సో ఎందుకు ఎజ్యూమ్ చేసుకున్నాం అంటే ఆల్రెడీ మనకి గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ప్రకారంగా మనకు వచ్చిన వాల్యూస్ ఏంటమ్మా? ఒమేగా c1 ఈక్వల్ టు 5 రేడియన్ పర్ సెకండ్స్ వచ్చింది, ఒమేగా c2 ఈక్వల్ టు 50 రేడియన్స్ పర్ సెకండ్. ఓకేనా? అంటే ఈ 2 వాల్యూస్ కార్నర్ ఫ్రీక్వెన్సీ అనేది మనం ఐడెంటిఫై మనకి గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ద్వారా వచ్చింది. సో మనకి గ్రాఫ్ డ్రా చేయడానికి ఇనిషియల్ వాల్యూస్ అండ్ ఫైనల్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో ఇనిషియల్ వాల్యూ వచ్చినప్పుడు ఆల్రెడీ మనకి స్టార్టింగ్ ఇనిషియల్ది 5 ఉంది కాబట్టి సో దీనికన్నా బిలో 0.5 అనేది నేను తీసుకున్నాను. ఓకేనా? 0.5 రేడియన్ పర్ సెకండ్స్. నెక్స్ట్ ఆల్రెడీ సెకండ్ వన్ ఒమేగా c2 వచ్చినప్పటికి ఏంటి మనకి 50 రేడియన్స్ పర్ సెకండ్ ఉంది కాబట్టి దాని యొక్క హైయెస్ట్ టర్మ్ డబుల్ టర్మ్ అనేది మనం 100 రేడియన్స్ పర్ సెకండ్ అనేది ఎజ్యూమ్ చేసుకున్నాం. యు ఆర్ ద ఎజ్యూమ్ ద లోయర్ కార్నర్ ఫ్రీక్వెన్సీ అండ్ హైయర్ కార్నర్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ఇక్కడ లోయర్ కార్నర్ ఫ్రీక్వెన్సీ హైయర్ కార్నర్ ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫై చేసిన తర్వాత సో ఇప్పుడు మనం మాగ్నిట్యూడ్ ప్లాట్ డ్రా చేయాలంటే యాక్చువల్ మాగ్నిట్యూడ్ ప్లాట్ దేనికి డ్రా చేస్తామంటే ఫ్రీక్వెన్సీకి log w అండ్ magnitude. సో లాగరిథమిక్ గ్రాఫ్ తీసుకుని x6 వచ్చినప్పటికి log w తీసుకుంటాం అండ్ x6 ఇమాజినరీ యాక్సిస్ వచ్చినప్పటికి మాగ్నిట్యూడ్ వాల్యూస్ తీసుకుంటాం. సో ఫస్ట్ మాగ్నిట్యూడ్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇక్కడ మనం కార్నర్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ చేసినప్పటికి మనకి మాగ్నిట్యూడ్ వాల్యూస్ ఎలా అబ్టైన్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేద్దాం. సో ఫస్ట్ మాగ్నిట్యూడ్ వాల్యూ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా ఎల్ అని నేను మెన్షన్ చేసుకుంటున్నాను. అంటే a ఈక్వల్ టు 20 log j ఒమేగా స్క్వేర్. అంటే ఏమని రాసుకోవచ్చమ్మా? 20 log j is nothing but j square is nothing but -1. సో -1 is nothing but ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ మాగ్నిట్యూడ్ ఉంది కాబట్టి పాజిటివ్ మనం మెన్షన్ చేసుకున్నాం. అంటే 20 log ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 20 log ఒమేగా వచ్చినట్టు ఒమేగా ఎల్ అంటే ఎంత తీసుకున్నామమ్మా? ఒమేగా ఈజ్ నథింగ్ బట్ ఒమేగా ఎల్ కింద కన్సిడర్ చేసుకోమంట. అంటే ఒమేగా ఎల్ అని తీసుకున్నాం ఇక్కడ మనం 0.5 అంటే 0.5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే టు ఫైండ్ అవుట్ ద ఆన్సర్ -12.
ఓకే -12 మాగ్నిట్యూడ్ వచ్చినప్పటికి -12 ఇవ్వండి. నెక్స్ట్ టు ఫైండ్ అవుట్ ద ఒమేగా ఈక్వల్ టు ఒమేగా C1 అంటే A ఈక్వల్ టు 20 log j ఒమేగా స్క్వేర్ అంటే మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం 20 log ఒమేగా స్క్వేర్. సో మళ్ళీ 20 log ఇంటూ ఒమేగా వచ్చినప్పటికి ఎలా కన్సిడర్ చేసుకోమన్నాడమ్మా ఒమేగా C1 ఆల్రెడీ ఒమేగా C1 వాల్యూ ఎంత మనకి 5 అంటే ఒమేగా ప్లస్లో 5 సబ్మిట్ చేసుకుంటే 5 స్క్వేర్. సో 20 log 5 స్క్వేర్ మనం క్యాలిక్యులేట్ చేస్తే క్యాలిక్యులేటర్లో ఎలా స్క్వేర్ తీసుకుంటే ఆన్సర్ వచ్చినప్పుడు మనకి 28 dB. ఓకే నెక్స్ట్ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా C2. సో ఇక్కడ మనకి సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు ఏంటంటే ఫార్ములా మ్యాగ్నిట్యూడ్ ఏం తీసుకున్నామంటే స్లోప్ ఫ్రమ్ ఒమేగా C1 టు ఒమేగా C2 ఇంటూ లాగ్ ఒమేగా C2 బై ఒమేగా C1 ప్లస్ magnitude of omega C1 ఆల్రెడీ మన magnitude ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తామో ఆ omega C1 వాల్యూ తీసుకోవాలి. సో చేంజింగ్ స్లోప్ ఫ్రమ్ omega C1 టు omega C2. సో సెకండ్ టర్మ్ మనం చేంజింగ్ స్లోప్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి చేంజింగ్ స్లోప్ ఎంత వచ్చిందమ్మా 20. ఒకసారి లాస్ట్ గ్రాఫ్ ఇందాక డ్రా చేస్తాం కదా టేబుల్ ఫామ్ డ్రా చేసినప్పుడు చేంజింగ్ omega C1 టు omega C2 వచ్చినప్పటికి 20 ఇంటూ లాగ్ ఒమేగా C2 బై ఒమేగా C1 ఒమేగా C2 ఎంత వచ్చింది మనకి 50 ఒమేగా C1 5 ఓకే ప్లస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A వచ్చినప్పటికి 28 ఓకే. సో టోటల్లీ మనం క్యాలిక్యులేట్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే 48 decibels ఓకేనా. నెక్స్ట్ టు ఫైండ్ అవుట్ ద హైయర్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ కూడా వచ్చినప్పటికి స్లోప్ ఫ్రమ్ చేంజింగ్ ఫ్రమ్ ఒమేగా C టు ఒమేగా H. సో లాస్ట్ మనం హైయర్ టర్మ్కి వచ్చినప్పటికి చేంజింగ్ స్లోప్ చూసినప్పుడు మనకి +20 టు -20 ఈక్వల్ టు 0 వచ్చింది అంటే స్లోప్ వాల్యూ ఎంత ఇక్కడ మనకి 0 ఇంటూ లాగ్ హైయర్ ఫ్రీక్వెన్సీ WH అంటే హైయర్ ఫ్రీక్వెన్సీ 100 బై ఒమేగా C2 ఎంతమ్మా 50 ప్లస్ 8 ఒమేగా C2 వాల్యూ. సో ఎంత వచ్చింది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 48. సో ఆల్రెడీ 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో అంటే టోటల్ 0 అయిపోతుంది కాబట్టి మనకు వచ్చిన వాల్యూ ఏంటమ్మా 48 decibels. సో ఇది మనకి మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ ఫైండ్ అవుట్ చేయడానికి బోడే ప్లాట్లో మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఈ మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ అనేది ఎలా డ్రా చేస్తాము అంటే సపోజ్ లాగరిథమిక్ గ్రాఫ్ అనేది మీరు తీసుకుంటారో ఓకేనా. సో లాగరిథమిక్ గ్రాఫ్ అనేది మీకు సో నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి ఉంటాయి లాగరిథమిక్ గ్రాఫ్లో. సో లైక్ టర్మ్స్ ఓకే నెంబర్ ఆఫ్ లైన్స్. సో ఇక్కడ మనకి x యాక్సిస్ లో వచ్చినప్పటికి ఫ్రీక్వెన్సీ తీసుకుంటారు కార్నర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా. సో ఇక్కడికి వచ్చినప్పటికి మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటారు హాఫ్ ఆఫ్ ది పార్ట్ కింద తీసుకుంటామా ఓకేనా. అంటే ఫేజ్ ప్లాట్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ డ్రా చేయరు కదా. సో ఏదైతే మనకు లాగరిథమిక్ గ్రాఫ్ ఉంటుందో ఆ లాగరిథమిక్ లో టాప్ పార్ట్ ని ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ కింద డ్రా చేసుకోండి. సో వచ్చిన గివెన్ ఫ్రీక్వెన్సీస్ ఏంటి మనకి స్టార్టింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత 0.5 అంటే ఒమేగా వాల్యూస్ యూనిట్ 0.5 నెక్స్ట్ 10 నెక్స్ట్ 5 ఉంది కదా 5 10 50 ప్లస్ 100. సో ఇప్పుడు 0.5 అప్లై చేసినప్పుడు మనకి ఎంత మ్యాగ్నిట్యూడ్ వచ్చింది ఒమేగా L 0.5 అప్లై చేసినప్పుడు మనకి ఎంత మ్యాగ్నిట్యూడ్ వచ్చింది -12 వచ్చింది ఓకేనా. 0.5 వచ్చినప్పుడు -12 వచ్చింది 0.5 వచ్చింది. ఇక్కడ కూడా తీసుకొని ఎక్కడ వరకు వెళ్ళింది మనకి 20 log వరకు వెళ్ళింది కాబట్టి 0 -10 -20 -30 10 20 30 అలా గ్రాఫ్ తీసుకోండి. సో తీసుకుని 0.5 దగ్గర -12 మార్క్ చేయండి. నెక్స్ట్ ఒమేగా C1 అంటే 5 దగ్గర వచ్చినప్పటికి 20 మార్క్ చేయండి 20. నెక్స్ట్ 50 దగ్గర ఒమేగా C2 అంటే 50 దగ్గర 48 మార్క్ చేయండి. సో అలా ఒక మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ అనేది మనకి అబ్టైన్ అవుతుంది. దిస్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ ఓకేనా. సో అలా స్లోప్ పార్ట్ కూడా సేమ్ -20 -40 0కి లాస్ట్ 0 అయిపోయింది. చేంజింగ్ స్లోప్ ప్లాట్ కూడా ఇలా మీరు డ్రా చేయండి ఓకేనా. ఒకసారి మీరు చూడండి చూస్తే మీకు ఐడెంటిఫై అవుతుంది గ్రాఫ్. ఇది మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ వచ్చినప్పుడు ఓకే. నెక్స్ట్ ఐ విల్ స్టార్ట్ ఫేజ్ ప్లాట్.